హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఈరోజు మనము ఆఫ్ స్టోరీస్ అనే మూవీ గురించి తెలుసుకుందాము. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ రన్ టైం 1 గంట 30 నిమిషాలైనా చూసే ప్రతి ఒక్కరికి ఇంట్రెస్టింగ్గా కలిగేలా తీశాడు డైరెక్టర్. ఈ మూవీ కాన్సెప్ట్ వచ్చేసి టైటిల్కి తగ్గట్టే ఆఫ్ స్టోరీస్ లాంటి పరిపూర్ణత లేని ఒక 4 స్టోరీస్ను మిక్స్ చేసి వాటికి ట్విస్టులతో కూడిన హర్రర్ అండ్ థ్రిల్లర్ జోడించి చూపించడమే ఈ మూవీ కాన్సెప్ట్. ఈ మూవీలో నటీనటులు వచ్చేసి రంగస్థల మహేష్, లక్ష్మి, సంపూర్ణేష్ బాబు, రాజీవ్, కోటి, టీఎన్ఆర్ తదితరులు. ఈ మూవీ స్టోరీస్ వచ్చేసి మొత్తము 4 స్టోరీస్. అందులో మొదటిది ఒక టీవీ ఛానల్ దెయ్యాలు, భూతాలు వదిలించి ఒక స్వామీజీపై స్ట్రింగ్ ఆపరేషన్ చేస్తుంది. ఆ స్ట్రింగ్ ఆపరేషన్ చేసే ప్రాసెస్లో చేస్తున్న వారు ఎందుకు చనిపోయారనేదే అసలు ట్విస్ట్. ఆ ట్విస్ట్ ఏమిటి అనేది చూపించకపోవటమే ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం. రెండోది వచ్చేసి ముగ్గురు ఫ్రెండ్స్, అందులో ఒకడు డైరెక్టర్ అవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. వాడు తన స్టోరీ ఒకటి చెప్తూ ఉంటాడు. అంతలో ఒక మనీ మొబైల్ వ్యాను యాక్సిడెంట్ అయ్యి అందులో వారు చనిపోతారు. ఆ తర్వాత ఏమైంది, అలానే వారితో పాటు ఈ ముగ్గురు ఫ్రెండ్స్కి ఏమవుతుంది అనేది ఒక ట్విస్ట్. మూడోది వచ్చేసి ఇద్దరు లవర్స్, వారిలో లేడీ ఎందుకు తన బాయ్ ఫ్రెండ్ ఇంటికి వస్తుంది, అంతలోనే ఎందుకు వెళ్తుంది, మరియు వచ్చింది మనిషా దెయ్యమా, అలానే ఆ లేడీ మామయ్య ఎందుకు బాయ్ ఫ్రెండ్ ఇంటికి గన్ తీసుకొని వస్తాడనేది ఒక ట్విస్ట్. నాలుగోది వచ్చేసి బైక్ చెడిపోయి హెల్ప్ కోసం ఎదురు చూస్తున్న ఒక లేడీ, ఆ లేడీకి హెల్ప్ చేయడానికి ఒక ట్రక్ డ్రైవరు అసిస్టెంటు ఆ లేడీని ఏం చేయబోయారు, అంతలో పోలీసులు వచ్చి ఎందుకు కాపాడారు, కాపాడిన పోలీసులు మరియు ఆ పోలీస్ అసిస్టెంటు మరియు ఆ లేడీ, ఆ ట్రక్ డ్రైవరు అసిస్టెంటు చనిపోతారు. ఎందుకు చనిపోయారు అనేది ఒక ట్విస్ట్. ఇవన్నీ సరిపోనట్లు సంపూర్ణేష్ బాబు క్యారెక్టర్ అసలు ఏమిటి, సంపూర్ణేష్ బాబు క్యారెక్టర్ అనేది చూపించినట్టుగా ఎందుకు రివీల్ చేయలేదు డైరెక్టర్. ఈ ప్రతి కథను చూపించి ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేసి అసంపూర్తిగా ఆ క్యారెక్టర్ని చూపించకపోవటము, అట్లనే చంపేయటము లేదా హైడ్ చేయటము వల్ల ఈ ఆఫ్ స్టోరీస్ అనే సగం కథలు మిళితమై ఇంట్రెస్టింగ్ కలుగుతుంది. అలానే దీనికి కొనసాగింపుగా పార్ట్ 2 కూడా ఉంది. కాబట్టి ఇలా ప్రతి కథకు ముగింపు ఇవ్వకుండా ఇలా కన్ఫ్యూజన్ చేస్తూ ట్విస్టులతో కూడిన ఒక హర్రర్ థ్రిల్లర్ మూవీ తీశాడు ఈ డైరెక్టర్. ఇది ఇతనికి మొదటి సినిమా అయినా బాగా ఇంట్రెస్టింగ్గా తీశాడు. ఈ మూవీ ట్విస్టులు మరియు హర్రర్ అండ్ థ్రిల్లర్ జోనర్ మూవీస్ చూసేవారికి బాగా నచ్చుతుంది. నేను ఇచ్చిన ఈ రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, మీ నషరుద్దీన్.